ముఖ్యంగా మురళీ నాయక్ గురించి వాళ్ళ తండ్రి ఒక మాట అన్నారు. "మీ అబ్బాయి చనిపోయాడు కదా! మీకు ఎలా అనిపిస్తుంది" అనంటే, బాధగా ఉందా అంటే ఒకసారి ఆ అబ్బాయి అతను మాట్లాడినటువంటి మాటలు వినండి. ఏం చెప్పాలనుకున్నారు? ప్రభుత్వానికి నా దేశము, నా కొడుకు నా దేశం గురించి పోరాడి యుద్ధం చేశాడు కాబట్టి నేను జై హింద్ జై భారత్ అంటున్నాను. చూసారా? దేశం కోసం చనిపోయాడు. జై హింద్ జై భారత్. అంతకన్నా నేను గొప్పగా ఇంకొకటి ఫీల్ అవ్వట్లా. నా కొడుకు చనిపోయింది నా దేశం కోసం అని చెప్పి ఆయన చెప్పటం. అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తనని, తన ఇష్టాన్ని, తన కలని ఎంత సపోర్ట్ చేశారో చూడండి. చాలామందికి ఇండియన్ ఆర్మీ అంటే కొంతమంది ఏంటంటే అక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ గురించి మనకు తెలీదు. ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా చులకనగా మాట్లాడేటువంటి సన్నాసులు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ విలువేంటో మనకు చాలా తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు అక్కడ సరిగ్గా లేకపోతే ఈ పాటికి భారతదేశాన్ని ఎప్పుడో ఆ ఉగ్రమూకలు మనల్ని ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. అది వాళ్ళ త్యాగం.